ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవుని కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. చాలాసార్లు మనం మన జీవితంలో ఏమనుకుంటామంటే, నేను దేవుని మీద ఎంతో నమ్మకము, విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నా, దేవుని దృష్టి నిజముగా నా మీద ఉన్నదా? నా శ్రమలను, నా వేదనను, నా బాధను దేవుడు వింటున్నాడా లేదా అని మనలో మనము మదన పడుతూ ఉంటాం. అయితే దేవుడు మనకిచ్చే జవాబు ఏమిటంటే, నా కనులు నీ మీదే ఉన్నాయి, నా చెవులు నీవు పెట్టేటువంటి మరవైపే చూస్తూ ఉన్నాయి, నేను నీ ప్రార్థనలు వినుచూ ఉన్నాను, నా దృష్టి నీ మీదనే ఉన్నది. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా కాపాడాలని అనుకునేటువంటి వాడు. ఆపదలో ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. మనకు వేదన కలిగి మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనలను ఆదుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉన్నది. 38 ఏండ్లు వ్యాధిగ్రస్తుడైనటువంటి మనుష్యుడు బెతెస్దా అన్న కోనేటు దగ్గర వాడు పడి ఉన్నాడు. వాడు మనసులో వాడేమనుకుంటున్నాడంటే, అయ్యో, ఇంతకాలము నేను ఇక్కడ ఉన్నాను, ఆ దేవుని దృష్టి నా మీద పడలేదు, నా బాధను ఆయన చెవులకు చేరిందా లేదా అని వాడు ఎంతో వేదనతో, ఓపికతో కూడా అక్కడే ఉన్నాడు. ఒకరోజు యేసు ఆ కోనేటు దగ్గరకు వచ్చినాడు. వచ్చి ఆయన అక్కడున్న వ్యాధిగ్రస్తులందరినీ చూశాడు, కానీ ఆయన దృష్టి వాని మీదకే వెళ్ళింది. యేసు వాని దగ్గరకు వెళ్ళాడు. వానిని చూసి, నీవు స్వస్థ పొందటానికి ఇష్టపడుచున్నావా అని అడిగాడు. వాడు తన వేదనను తెలియచేసిన ప్రభువు ఆ మాటలను లెక్క చేయక, నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పినాడు. వెంటనే వాడు తన పరుపెత్తుకొని నడిచినాడు. అవును దేవుని బిడలారా, ఆయన దృష్టి నీతిమంతులైన మీ మీదను, మీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి. ఏ శ్రమతో నువ్వు బాధపడుతున్నావు? ఎవరు నిన్ను వేదన పరుస్తున్నారు? మంత్రశక్తుల చేత నిన్ను బాధించాలని చూస్తున్నారా? వ్యాధిలో నువ్వు వేదన పడుతున్నావా? అప్పుల సమస్యలతో నువ్వు ఉక్కిరిబిక్కిరైపోయినావా? ఇదిగో, నీ మీద దేవుడు ఈ దినము తన దృష్టి నుంచినాడు. నీ ప్రార్థనకు జవాబిచ్చేటువంటి యేసు నీ ప్రక్కనున్నాడు. ఆయన మీద నీ భారాన్ని మోపు. ఆయన నీకు విమోచనిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. గనుడా, నీ బిడ్డల మొరలను విని వారికి విడుదలనిచ్చి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.